తాంసీ మండలంలోని ఈదుల్లా సావర్గాం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే దాది శంకర్ 38వ వర్ధంతి సభను ఆదివారం నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామకిషన్ శాస్త్రి నాయకత్వంలో దాది శంకర్ 1941లో సిపిఐలో చేరారని చెప్పారు. ఆనాటి నుంచి 1986 వరకు అలుపెరగని పోరాటం చేసి ప్రజాసేవ కోసం అంకితమయ్యారని వెల్లడించారు. జిల్లాలో సిపిఐ బలోపేతానికి విశేషంగా కృషి చేశారన్నారు. 1952లో తొలి శాసనసభ్యుడిగా పీడీఎఫ్ నుంచి గెలుపొందారని తెలిపారు. ఆయన విశేష సేవలను ఆశయాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఆ తర్వాత కరోనాలో 1/1 డాక్టర్ రామకృష్ణ గారు కానీ, డాక్టర్ పొన్నెల వారు కానీ, ఇంకా 4 పర్యాయాలు మన సిపిఐ 72 వరకు 1972 వరకు కమ్యూనిస్ట్ పార్టీ ప్రభావము మున్సిపల్ చైర్మన్గా మన పొన్నెల వారు ఇట్లా 72 వరకు సిపిఐ పార్టీ ఆదిలాబాద్లో చాలా బలంగా ఉండేది. అయినప్పటికీ జనాభా పెరుగుదల, తరం కొత్త వచ్చినప్పటికీ కొంచెం మార్పులు చేరులకి. ఇక తాంసీ సిపిఐ మండల కార్యదర్శి అర్ధంకి రమేష్ అధ్యక్షతన నిర్వహించిన సభలో సిపిఐ నాయకులు విలాష్, కృష్ణయ్య, ప్రముఖ న్యాయవాది ప్రమోద్, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కృష్ణయ్య, కట్ట కృష్ణయ్య, వెంకటస్వామి, కండెల గణేష్, అరుణ్ కుమార్, దేవదాస్, పెద్ద సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. భూములు కూడా చట్టం ప్రభుత్వం చేయకముందే భూములు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ విధంగా ఆ రోజు ఉద్యమాల్లో అడవుల నుండి కనిపిస్తే కాల్చివేత, కమ్యూనిస్టుల పోయి ఆనాడు ఎర్ర జెండా నాయకులు కనబడితే ప్రభుత్వం కనిపిస్తే కాల్చివేత. ఆ రోజులలో అడవులో జంగ అనేక కార్యక్రమాలు మరి ప్రజల్ని చైతన్యవంతులు చేసి ఈ రోజు మనకు ఆనాడు పాదయాత్ర నడుచుకుంటూనే పోయి గ్రామాలలో కమ్యూనిస్ట్ పార్టీ మరి ఆర్గనైజేషన్ చేయడం జరిగింది. ఆ రోజులు ఆదిలాబాద్ తాలూకాలో కూడా మొత్తం ఏ ఊరికైనా ఎర్ర జెండా, ఇక్కడ నుంచి కరంజీ వరకు అంతర్గామ వరకు మొత్తం సిపిఐ జెండాలు ఎగురుతున్నాయి. జమ్దాపూర్ నుంచి ఇటు పోతే ఆదిలాబాద్ మండలం యాభలు కూడా అనుకోని మొత్తం ఎక్కడ ఆదిలాబాద్ ఎక్కడ పోయినా ఎర్ర జెండా తప్ప వేరే కాదు. ఇవాళ ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ